భారత్ చుట్టూ ఉన్న సముద్ర తీరం పొడవు 48% పెరిగిందని అన్న వార్తలు హల్చల్ చేస్తున్నాయి. తీర ప్రాంతం ఎలా పెరిగింది, కొత్తగా నేల ఎలా పుట్టింది అని పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. భారతదేశ సముద్ర తీరం పొడవు పెరగటం నిజమే, కానీ పొడవు పెరగలేదు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. నిజానికి భారతదేశం తీరం ఏమీ పెరగలేదు, కానీ కొలతల లెక్కలు మారాయి. అదేమిటి అనుకుంటున్నారా? ఇండియన్ నేవల్ హైడ్రోగ్రాఫిక్ ఆఫీస్ సర్వే ఆఫ్ ఇండియా 1970లో భారత్ తీరాన్ని కొలిచాయి. అప్పటికి ఉన్న పరికరాలతో కొలిచి మొత్తం 9 రాష్ట్రాలు, 4 కేంద్రపాలిత ప్రాంతాల సముద్ర తీరం పొడవు 7,516 కిలోమీటర్లుగా చెప్పాయి. కానీ అది నిజం కాదని, అసలు లెక్క ఇప్పుడు తేలిందని అంటున్నారు. గత 50 ఏళ్లలో టెక్నాలజీ బాగా పెరిగింది. అందువల్ల ఇప్పుడు తీర ప్రాంతాన్ని అత్యంత ఖచ్చితమైన ప్రమాణాలతో కొలిచారు. ఇది వరకు నిలువుగా మాత్రమే కొలిస్తే ఇప్పుడు ఎత్తుపల్లాలు, వంపులు, మలుపులను కూడా లెక్కలోకి తీసుకొని కొలిచి మొత్తంగా భారత తీర ప్రాంతం 11,098.81 కిలోమీటర్లుగా తేల్చారు. ఈ వివరాలని కేంద్ర హోంశాఖ తాజాగా రిలీజ్ చేసింది. 2023-24 సంవత్సర రిపోర్టులో ఇచ్చింది. ఇక్కడ తెలుగువారికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంత వార్త ఆనందం కలిగిస్తోంది. ఎందుకంటే ఏపీకి ఇప్పటి వరకు 973.70 కిలోమీటర్ల పొడవైన తీర ప్రాంతం ఉంది అనుకున్నారు. ఇప్పుడు 1,053.07 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది అంటున్నారు. అంటే 8.15% పెరిగినట్లు లెక్క. అయితే నిజంగా ఇది పెరగలేదు. లెక్కల్లో ఖచ్చితత్వంతో అసలు ఎంత అనేది ఇప్పుడు తేలింది. ఏపీదే కాదు, దాదాపు అన్ని రాష్ట్రాల తీర ప్రాంతాల పొడవు పెరిగింది. పక్కనే ఉన్న తమిళనాడు తీరం పొడవు 906.90 కిలోమీటర్ల నుంచి 1,068.68 కిలోమీటర్లకు పెరిగింది. ఈ కారణంగా దేశంలో అత్యధిక తీర ప్రాంతం గల రాష్ట్రంగా గుజరాత్ 2,340.62 కిలోమీటర్లుగా టాప్లో ఉంటే, తమిళనాడు సెకండ్కి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ 3వ స్థానానికి పడిపోయింది. ఇది వరకు ఇది 2వ స్థానంలో ఉండేది. తమిళనాడు మన ఏపీని ఈ విషయంలో వెనక్కి నెట్టింది. అయితే 2 రాష్ట్రాల మధ్య తేడా 15 కిలోమీటర్లే కాబట్టి ప్రకృతిలో భారీ మార్పులు వస్తే, తీర ప్రాంతం పెరిగితే మళ్ళీ ఏపీ సెకండ్కి రాగలదు. కొత్త లెక్కల ప్రకారం గుజరాత్ తీరం ఏకంగా 92.69% పెరిగింది. అలాగే అండమాన్ నికోబార్ దీవుల తీరం 57.16% పెరిగింది.